న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నారని 2025 నవంబర్ 21 తేదీ నుండి 4 కార్మిక కోడ్లను అమలు చేయాలని పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. పొంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించారని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కార్మికుల్ని కట్టుబానిసలాగా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పొంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణారెడ్డి, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు గజపతి, సిపిఐ పొంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్న, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బివి రమణ తదితరులు పాల్గొన్నారు. అందుకోసం స్టేట్ వైడ్ కాదు, దేశవ్యాప్త సమ్మెగా ఏఐటీసీ, సిఐటియు అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి 12వ తారీఖు జరుగుతూ ఉంది. దానికి అన్ని కార్మిక శాఖలు మద్దతు పలుకుతూ ఉన్నాయి. కార్మికులంతా ఏకమయ్యి మన చట్టాలని మనం కాపాడుకోవాలని, మనం సాధించుకునే చట్టాలని కాపాడుకోవాలని, మనం చేసే వృత్తిని కాపాడుకోవాలని, మనం ఏ పరిశ్రమలు చేస్తూ ఉన్నామో ఆ పరిశ్రమను కాపాడుకోవాలని, ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలని కార్మికులు ఈరోజు తపన పడుతూ ఉన్నారు. దానికోసమే రేపు జరగబోయే సమ్మెకి అందరూ కార్మికులు హాజరయ్యి ఆ రోజు సమ్మె చేయాలని. సమ్మె చేస్తే కొంతమంది అనుకుంటారు జీతాలు ఇరేమో, మమ్మల్ని ఇంటికి పంపిస్తారేమో అని. ఆ భయం అక్కర్లేదు, మనం ఒకరు చేయాల. దేశవ్యాప్త సమ్మెది, కొన్ని లక్షల మంది సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద పెద్ద కార్మిక సంఘాలంతా ఉన్నాయి. మీకు ధైర్యంగా ఏఐటీసీ ఉండాలి. అట్లే ఆర్టీసీ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పని ఏఐటీసీ పొంగనూరు సెక్రటరీగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.